కృష్ణం వందే జగద్గురుం భగవద్గీత 2వ అధ్యాయంలో 18, 20, 22 ఈ 3 శ్లోకాల్లో కూడా ఆత్మ శరీరము ఈ రెండింటికి ఉండేటువంటి తేడా ఆయన వివరించడానికే ప్రయత్నం చేస్తున్నాడండి. ఇక్కడ అసలు అర్జునుడు దుఃఖించడానికి కారణం ఏంటి? ఆయనకు దుఃఖించడానికి కారణం ఏంటంటే ఆత్మ శరీరము రెండు ఒకటే అనే భావం వల్ల ఆయన దుఃఖిస్తున్నాడు. ఇప్పుడు మా తాతగారు భీష్ముడు, మా గురువుగారు ద్రోణుడు, వాళ్ళందరినీ నేను ఎలా చంపను అంటున్నావు. అసలు అక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే పరమాత్మ చెప్పేది నువ్వు అసలు చంపడం ఏమిటి? నువ్వు చస్తే వాళ్ళు చనిపోతా. నువ్వు ఇప్పుడు చంపేది ద్రోణుడు అనే పేరు కలిగినటువంటి శరీరాన్న, లేకపోతే ఆయన యొక్క ఆత్మన? అది ముందు అర్థం చేసుకోవాలండి. ఒకసారి ఇప్పుడు ఇదేనండి వేదాంతం అంటే అలా ఇది కొంచెం అర్థం చేసుకోవడం డ్రై సబ్జెక్ట్ కాబట్టి శ్రద్ధ. అందుకని ఆయన ఏమన్నాడు, శ్రద్ధ కావాలి అన్నాడు మొట్టమొదటి అదే చివరి చెప్పినా నేను మీకు మొట్టమొదటి చెప్పాను భగవద్గీత గురించి. భగవద్గీత చదివేవాడికి దాని యందు శ్రద్ధ కావాలి. శ్రద్ధ అంటే ఏంటనమాట? మరి శంకరాచార్య గారు ఒకసారి పెడుతుంటే వ్యాసుడు వచ్చాటండి. వ్యాసుడు ఇలాంటి ఒక హరిజనుడి యొక్క రూపంలో కుక్కలు అవి పట్టుకొని వస్తూ అడ్డంగా నిలబడితే నువ్వు పక్క తప్పుకో అన్నట్ట. అంటే ఆయన ఒక ప్రశ్న వేసాటండి, నువ్వు తప్పుకోమన్నది నా శరీరాన్న నా ఆత్మన? అంటే పైకి ఏదో నల్లగా శరీరం అలా ఏదో ఉండటం వలన అతను ఏదో ఈయన గురువు గారు ఈయన విభూతి పెట్టుకొని గౌరవం అంటే అంత శంకరాచార్యులకి కూడా ఇంకా ఎక్కడో కొంచెం ఇది ఇంకా పరిపక్వం పూర్తి అవటం కోసం వ్యాసుడు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా పరీక్షలు పెడుతుంటారండి. ఇక్కడ కూడా కృష్ణ పరమాత్మ అదే చేశాడు. అప్పుడు ఆయన అడిగిన ప్రశ్న ఏంటి? వ్యాసుడు, నువ్వు నా శరీరాన్ని తప్పుకోమన్నావా ఆత్మను తప్పుకోమన్నావా? శరీరాన్ని తప్పుకోమంటే అవుతుంది, మరి ఇదేనా నీకు ఆత్మజ్ఞానం? అందరిలోనూ ఆత్మ ఉంది కదా, ప్రతి వాళ్ళలో భగవంతుడు ఉన్నాడు కదా అని అడిగి అప్పటికి ఆయనకి ఆ వచ్చినవాడు మహాత్ముడు అని అర్థమైందండి. అందువల్ల ఇప్పుడు ఇక్కడ అర్జునుడు కూడా భ్రాంతి పడింది ఏంటి? నేను భీష్ముడిని చంపనా ద్రోణుడిని చంపనా అంటే నువ్వు చంపేది ఎవరిని? నువ్వు చంపావు, వాళ్ళ ఆత్మ చచ్చిపోయిందా? వాళ్ళ ఆత్మ శాశ్వతం. నువ్వు చంపేది వాళ్ళ శరీరాన్ని. ఒకవేళ ఆ శరీరాన్ని చంపడం మానేసావు, పోనీ రైటేనండి, అయ్యా ఆయన గురువు గారు నేను మానేశాను, నువ్వు మానేసావు, ఆ మొన్నాడు వాళ్ళ చావరాన్ని ఏమన్నా నీకు నిశ్చయం ఉందో? ఇచ్చోండి, ఇదో మళ్ళీ ఇంకో ప్రశ్న. ఇప్పుడు నీ ధర్మాన్నేమో నువ్వు మానేస్తున్నావు, నువ్వు క్షత్రియుడివి, యుద్ధం చేయాలి. ఈ యుద్ధం చేయడం మానేసి నేను దండం పెడతానండి, నేను అవసరమైతే భిక్షాటనమన్నా చేసుకుంటా అన్నావు, బాగానే ఉంది. నువ్వు భిక్షాటనం చేసుకున్నంత మాత్రాన ద్రోణుడు అతని కాలం తీరినప్పుడు ఇవాళ కాకపోతే రేపో ఎల్లుండో 10 రోజులకో నెల రోజులకో ఆయన మరణించకుండా ఉంటాడా? జాతస్య ధ్రువో మృత్యు. కాబట్టి నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం నీ యుద్ధం చేయటం కోసం వచ్చి మధ్యలో ఇలా మళ్ళీ ప్లేట్ మార్చేసి పిరికిదనంగా ప్రదర్శిస్తావేంటి అని అక్కడేంటి అసలు ఆత్మ శరీరానికి ఉండే తేడా చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఆయన అంటున్నాడు, అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్త శరీరిణః. 2 లైన్లో చెప్పాడు. దేహము శరీరిణః. ఈ దేహం అంటే శరీరం. ఈ శరీరి అనే మాటకు అర్థం ఏంటంటే ఆ శరీరంలో ఉండేటువంటి ఆత్మను శరీరి అంటారటండి. చూడండి, ఈ 2 తేడా సంస్కృతంలో. శరీరము వేరు, శరీరి వేరు. శరీరం అంటే దేహం. ఈ దేహం ఎటువంటిది? అంతవంతః ఇమే చూపెట్టాడు. ఇది నీకు నాకు కూడా ఉన్నాయి దేహాలు. కృష్ణ పరమాత్మ వాడు కూడా చివరికి 120 సంవత్సరాలు అయిన తర్వాత నిర్యాణం తప్పలే. ఎందుకంటే ఏమి వెనక ముందు అంతే, అంతకంటే లేదు. అందువలన ఇమే అంటే ఈ దేహాలు ఎటువంటివి అంటే అంతవంతము, అంతము కలిగినవి, నశించక తప్పనివి. నువ్వు చంపకపోయినా వాటంతటవైనా నశించేవి. దీనికి శాశ్వతత్వం అనేది ఈ శరీరాలకి ధనవంతము అంటే ధనము కలిగిన, అంతవంతము అంతము కలిగినవి. అటువంటి ఈ అంతము కలిగినటువంటివేమో శరీరాలు. నిత్యస్యోక్తా శరీరి. ఈ శరీరి ఆత్మ నిత్యము చావులేంది. ఒకటేమో చావుగలది, ఒకటేమో చావులేంది. కానీ 2 కలిసి ఒక దాంట్లోనే ఉన్నాయి. అందువల్ల తేడా కనిపెట్టడం మనకు చాలా కష్టంగా ఉన్నది. అందువలన ఈ ఆత్మ అవినాశినః అప్రమేయశ్చ. చూడండి ఎన్ని చెబుతున్నాడు.
ఈ ఆత్మనదే అవినాశి, నాశనరహితమైంది. దీనికి నాశనం లేదు. దీన్ని నువ్వు చంపాలన్నా చంపలేవు. తర్వాత ఇంకా ఎటువంటిది ఇది? అప్రమేయశ్చ అంటే అసలు ఈ ఆత్మను గురించి ఖచ్చితంగా ఇదే అని మనం నిర్వచనం చెప్పలేమండి. ఆత్మతత్వం చాలా కష్టం. మనసా, హృదయమా, లోపల వాడు కొంతమంది మంత్రపుష్పంలో చెబుతారు, నీవార సుఖవత్తన్వి పితాభాస్వత్య అనుపమ తస్యా శిఖాయామచే పరమాత్మ. ఒక గింజ, ఏది మన ధాన్యం గింజ చివర మినుకుంటూ ఉండేటువంటి ఒక చిన్న చివరి భాగం ఎలా ఉంటుందో అట్లా పరమాత్మ మన హృదయంలో ఉంటారు అని చెప్తున్నాడు. ఇది అనిర్వచనీయం. ఇది మనం చెప్పిన అవతల వాడికి అర్థం చేసుకోవడం, అసలు చెప్పేవాడికి కూడా ఎంతవరకు అర్థమవుతుందో కూడా మనకు తెలియనటువంటి విషయం ఇది ఆత్మ. అందువలన నువ్వు ఈ తేడా ముందు తెలుసుకోవాలి. శరీరం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి. అందువలన ఏమిటనమాట, ఈ ఆత్మ నిత్యము శాశ్వతోయం 20వ శ్లోకం. అజో నిత్య శాశ్వతోయం, ఇది చాలా నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. పురాణో నహన్యతే హన్యమానే శరీరే. కాబట్టి శరీరే హన్యమానేపి అంటే ఈ శరీరాన్ని నువ్వు చంపినప్పటికీ కూడా ఆత్మ నా హన్యతే. ఇచ్చోండి తేడా అది. నువ్వు ఇప్పుడు భీష్ముడు ద్రోణుడు చంపుతానేమో అని భయపడుతున్నావు, దుఃఖిస్తున్నావు. నువ్వు వాళ్ళ యొక్క శరీరాలనే నువ్వు చంపుతావు, వాళ్ళ ఆత్మల్ని నువ్వు చంపవు. వాళ్ళ ఆత్మరూపంలో నిన్ను అనుగ్రహిస్తూనే ఉంటారు. అందువల్ల వాళ్ళు పితృదేవతలుగా అవుతారు, లేదా మరొక జన్మెత్తుతారు. అందువల్ల నీ కర్తవ్యాన్ని నువ్వు మానకూడదు అని చెప్పడానికి ఆయన ఈ 17, 20 ఈ శ్లోకాల్లో ఆయన వివరించడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైందండి. ఏమిటనమాట, నహన్యతే హన్యమానే శరీరే. శరీరం హన్యమానము. ఈ శరీరము నువ్వు చంపడానికి ప్రయత్నం చేస్తున్నావు, చేయగలవు కూడా, చంపగలవు కూడా శరీరాన్ని. అప్పుడు ఆ ప్రాణం పోతుంది, అంటే శరీరంలోంచి ప్రాణం పోతుందే కానీ ఆత్మ మాత్రం అది మళ్ళీ వేరే శరీరంలో వెళ్ళటం కానీ, లేకపోతే పరమపదాన్ని చేరటం కానీ, లేకపోతే వాళ్ళు కోరుకున్నటువంటి లోకానికి వెళ్ళటం కానీ జరుగుతుంది. కానీ ఆత్మకు చావు లేదు అని చెప్తూ ఇంకా ఆత్మ యొక్క అవినాశిత్వాన్ని తర్వాత శ్లోకాల్లో వివరిస్తున్నారు. స్వస్తి.